Students and my dear parents, JW 2025 సెషన్ 1 ఎగ్జామినేషన్ రిజల్ట్స్ రిలీజ్ చేసిన తర్వాత ఏం చేయాలి, స్కోర్ కార్డులో ఏమేమి ఉంటాయి, మరి రిజల్ట్స్ ఏ టైంకి రిలీజ్ చేస్తారు, ఏ డేట్ రోజు రిలీజ్ చేస్తారు, మీకు క్లియర్గా అన్ని డీటెయిల్స్ చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్స్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. రిజల్ట్స్ రిలీజ్ చేసిన వెంటనే మీ యొక్క స్కోర్ కార్డులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ వైజ్గా పర్సంటేజ్తో పాటు మీకు ఓవరాల్గా వచ్చిన పర్సంటేజ్ డిస్ప్లే రావడం జరుగుతుంది. ఇక్కడ ఎటువంటి ర్యాంక్స్ అయితే ఇవ్వడం జరగదు. అలాగే కేటగిరీ వైజ్గా ఎంత ర్యాంక్ వస్తుంది అనేది కూడా చెప్పడం జరగదు. కానీ రిజల్ట్స్ డిక్లేర్ చేసిన తర్వాత మీకు ఇండివిజువల్ కేటగిరీ వైజ్గా ఎవరికి ఎంత ర్యాంక్ వస్తుంది, మీ కేటగిరీ బేస్ చేసుకొని ఎంత పర్సెంటేజ్కి ఎంత ర్యాంక్ వస్తుంది అనేది వీడియో చేయడం జరుగుతుంది. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీగా ఎవరికి ఎంత ర్యాంక్ వస్తుందని అర్థమవుతుంది. ఇక్కడ ర్యాంక్స్ చూసుకున్న తర్వాత ఆ ర్యాంక్ బేస్ చేసుకొని మీకు ఎన్ఐటి, ట్రిపుల్ జిఎఫ్టీ కాలేజెస్, టాప్ కాలేజెస్, సిఎస్సి బ్రాంచ్లలో సీట్ వస్తుందా, ఈసీ బ్రాంచ్లో సీట్ వస్తుందా, మీకు కావాల్సిన సీట్ వస్తుందా లేదా అనేది వెరిఫై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మీకు రిజల్ట్ డిక్లేర్ చేసిన తర్వాత వీడియో చేస్తాను. ఆ వీడియో చూసిన తర్వాత ఎంత ర్యాంక్ వస్తుంది, ఇండివిజువల్ కేటగిరీ వైజ్గా ర్యాంక్ ఎక్కడ సీట్ వస్తుంది అనేది మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. సో నెక్స్ట్ మీకు ఇలా క్లారిఫికేషన్ అయితే మనకు వచ్చిన పర్సంటేజ్ బేస్ చేసుకొని డిసైడ్ చేసుకోవడం జరుగుతుంది. ఇలా మీకు అక్యురేట్గా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ గైడెన్స్ కావాలి, మెంటర్షిప్లో కావాలి అనుకుంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్తో పాటు స్క్రీన్ పైన కూడా ఉన్నాయి. పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపిస్తే మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. సో మరి ఇంకా రిజల్ట్స్ ఎప్పుడు డిక్లేర్ చేస్తారు, టైమింగ్ ఏంటి అంటే, సో మనకు ప్రతిసారి రిజల్ట్స్ అనేవి ఫైనల్ ఆన్సర్కి రిలీజ్ చేసిన తర్వాత మ్యాక్సిమం 6 hours తర్వాత లేదంటే సేమ్ డే రోజు మిడ్ నైట్ అయితే మనకు రిజల్ట్స్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. సేమ్ డే మిడ్ నైట్ ఎందుకు రిలీజ్ చేస్తారు లేదా లేట్ నైట్ ఎందుకు రిలీజ్ చేస్తారంటే మనకు ఆల్మోస్ట్ 12 lakhs ప్లస్ స్టూడెంట్స్ ఎగ్జామ్కి అపియర్ అయ్యారు. అందరూ రిజల్ట్స్ కోసం ఒకేసారి వెబ్సైట్ ఓపెన్ చేస్తే సర్వర్ బిజీ అవుతుంది, వెబ్సైట్ ప్రాబ్లం ఉంటుంది, అందరూ చెక్ చేసుకోలేరు, వరి అవుతారు, టెన్షన్ పడతారు. కాబట్టి మిడ్ నైట్ వరకు రిలీజ్ చేస్తారు. సో మరి ఈరోజు కూడా కంపల్సరీగా మిడ్ నైట్ వరకు రిలీజ్ చేస్తారంటే మనకు మ్యాక్సిమం ఛాన్స్ అయితే ఈరోజు మిడ్ నైట్ వరకు రిలీజ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఎన్టీఏ డిక్లేర్ చేసిన షెడ్యూల్ డేట్స్లో మాత్రం డేట్ అనేది రిజల్ట్స్ డిక్లేర్డ్ బై 12th ఆన్ ఆర్ బిఫోర్ అనే ఉంది. సో 12th లోపు ఎప్పుడైనా రిలీజ్ చేయొచ్చు అని ఇచ్చినప్పటికీ ఫైనల్ ఆన్సర్కి రిలీజ్ చేసిన డే రోజే 6 hours నుంచి 20 hours లోపు రిజల్ట్స్ అయితే ప్రతి సెషన్లో డిక్లేర్ చేయడం జరిగింది. సో దీని ప్రకారం ఇంకా మనకున్న సోర్సెస్ ప్రకారం మనకు ఈరోజు ఈవినింగ్ తర్వాత మిడ్ నైట్ ఎప్పుడైనా రిజల్ట్స్ డిక్లేర్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంది. ఇన్ కేస్ ఏమైనా చేంజెస్ ఉండి టుమారో ఆ డే ఆఫ్టర్ టుమారో రిజల్ట్స్ వస్తుందంటే కనుక మీకు మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తాను. టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో కూడా అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ.